మోనాలిసా 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 అందమంటే మోనాలిసాదే అని గీసిన గీ బొమ్మను చూపిస్తారు. ఏహే మోనాలిసా అంటే గీమే అని ఈమెను చూపిస్తుర్రు ఇప్పుడు. A few moments later. మహాకుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకు ఒక్కసారి చేసే ఈ మహా ఉత్సవం 44 రోజులు చేస్తారు. ఈ మహా ఉత్సవంలో 40 కోట్లకు పైగా జనాలు వస్తారని అంచనా. అంటే రోజుకి 1 కోటి మంది ఈ పవిత్ర త్రివేణి సంగంలో స్నానం ఆచరిస్తారు. ఇక్కడికి నాగ సాధువులు, మునులు, సన్యాసులు ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇక్కడ జనాలను ఆకర్షింపజేయడానికి ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కాదని ఒక మామూలు రుద్రాక్షలు అమ్ముకునే అమ్మాయి ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షింపజేసింది. ఎంతలా అంటే ఫొటోస్, వీడియోస్ కోసం ఎగపడే అంతలా ఆకర్షింపజేసింది. అసలు ఎవరు ఈ అమ్మాయి? ఆమె ఎలా వైరల్ అయ్యింది? ఈ వైరల్ ఫేమ్ ఆమెని ఎలా ప్రభావితం చేసింది? బాలీవుడ్ ఆఫర్ నిజమేనా? ఆమె ఎందుకు మహాకుంభమేళా నుంచి వెళ్ళిపోయింది? మొత్తం వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆమె పేరు మోనాలిసా భోస్లే. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన అమ్మాయి. ఆమె కుటుంబం మహాకుంభమేళాకు రుద్రాక్ష మాలలు అమ్ముకునేందుకు వచ్చారు. కానీ వారికి తెలియదు వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుందని. మహాకుంభమేళాకు ఎంతోమంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తూ ఉంటారు. వారిలో ఒకరు ఈమెను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో మోనాలిసా అందమైన కళ్ళు, అందమైన చిరునవ్వుతో కనిపించింది. అలా ఒక్కసారిగా ఆమె వీడియో వైరల్ అయ్యింది. కొన్ని గంటల్లోనే లక్షలాది మంది ఆమె వీడియోని చూశారు. ఆమె వీడియో వైరల్ అయిన తర్వాత కుంభమేళాకు వచ్చిన ఎంతో మంది ఆమెను వెతకడం స్టార్ట్ చేశారు. మహాకుంభమేళాలో ఆమె వద్ద భారీ గుంపు చేరి ఫోటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు అంటూ అందరూ ఎగబడుతున్నారు. వచ్చిన వారంతా ఫోటోలు, వీడియోలు అంటూ తీసుకొని వెళ్ళిపోతున్నారే కానీ ఆమె వద్ద రుద్రాక్షలు ఎవరు కొనుక్కోవడం లేదు. రోజుకు 1000-2000 వ్యాపారం జరిగేది. ఈ వీడియో వైరల్ అయినప్పటి నుంచి అసలు ₹1 కూడా వచ్చేది కాదు. దాంతో వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి తనకి గవర్నమెంట్ ఇచ్చిన టెంట్కి అయితే పంపించేశారు. ఇక్కడ అందరికీ షాక్ ఇచ్చిన విషయం ఏమిటంటే మోనాలిసా అందమైన కళ్ళు, ఆమె నేచురల్ బ్యూటీని చూసి బాలీవుడ్ డైరెక్టర్ అయిన సనోజ్ మిశ్రా తను కొత్తగా తీయబోయే మూవీలో మోనాలిసాకి అవకాశం ఇచ్చినట్లు ప్రకటించారు. ఇది వాస్తవమా లేదా పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా? డైరెక్టర్ చెప్తున్నట్లయితే ఇది నిజమే. మోనాలిసాకు ఇది మంచి అవకాశంగా మారవచ్చు. వైరల్ అవ్వడం వల్ల కొన్ని మంచి విషయాలు జరిగినా కానీ కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. మోనాలిసా పేరు ఒక్క రాత్రిలో ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. కానీ ఆమె కుటుంబం ప్రస్తుతం ప్రైవసీ అయితే కోల్పోయింది. మహాకుంభమేళాలో ఆమె వద్ద భారీ గుంపు రావడంతో పోలీసులు కూడా ఆమెకి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇలా కుదరదని వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకి ఇచ్చిన టెంట్కైతే ఆమెను తీసుకొని వెళ్ళారు. కొంతమంది ఆమె టెంటును కనుక్కొని ఆమె టెంటు లోపలికైతే వెళ్ళి మీ నాన్నగారే మమ్మల్ని పంపించారని చెప్పి ఆమె మీద చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఫోటోలు, వీడియోలు తీయొద్దని మోనాలిసా అన్న వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కోగా తన మీద చెయ్యి కూడా చేసుకున్నారు. ఇక ఇలా కాదని మోనాలిసా తల్లిదండ్రులు మహాకుంభమేళా నుంచి తనని తన ఇంటికైతే పంపించేశారు. ఇది ఆమె భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. మరి మీరే చెప్పండి, వైరల్ అవ్వడం మంచి విషయమా లేక సమస్య? మోనాలిసా బాలీవుడ్లో సెలెక్ట్ అవుతుందా లేక ఈ పాపులారిటీ తాత్కాలికమేనా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము.